పార్కిన్సన్స్‌లో కొన్ని వార్నింగ్ సింప్టమ్స్ ఉంటాయండి. ఇవి కనుక కనిపిస్తే మీరు వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. హాయ్! ఐయామ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్, అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ సింప్టమ్ వచ్చి డిసీజ్ అనేది ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవ్వడం. అంటే 3, 4 నెలల్లోనే లక్షణాలన్నీ పూర్తిగా కనిపించినప్పుడు ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతుంది అంటాం. అలా కనిపించినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. సెకండ్ వార్నింగ్ సైన్ మింగడానికి కానీ, ఊపిరి తీసుకోవడానికి కానీ ఇబ్బందిగా కనిపించింది అంటే మాత్రం వెంటనే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. థర్డ్ వార్నింగ్ సైన్ ఆటోనామిక్ ఇన్‌స్టెబిలిటీ అంటాం. అంటే లేసిన వెంటనే కళ్ళు తిరిగి రావడం, నడిచేటప్పుడు తూలుతూ నడవడం, నడవడానికి ఇబ్బందిగా అనిపించడం, కూర్చొని లేసేటప్పుడు మళ్ళీ కిందకి అంటే వెనక్కి పడిపోవడం, ఇలాంటి లక్షణాలు కనిపించడాన్ని ఆటోనామిక్ ఇన్‌స్టెబిలిటీ అంటాం. ఇవి కనిపించిన వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఫోర్త్ వార్నింగ్ సైన్ వచ్చి బిహేవియరల్ అబ్నార్మాలిటీస్. అంటే తనలో తాను మాట్లాడుకోవడం, లేని వాళ్ళు ఉన్నట్టు ఊహించుకొని మాట్లాడడం, మెమరీ డిస్టర్బెన్సెస్, మతిమరుపు లాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తున్నట్టయితే ఇమ్మీడియేట్‌గా న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. పార్కిన్సన్స్‌తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ వినూత్న ప్రసాద్, అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి.